అన్నమయ్య జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం 2025 సంవత్సరంలో జిల్లా పోలీస్ శాఖ సాధించిన విజయాలు, గణాంకాలను రాయచోటిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కొడిపిల్లి వెల్లడించారు. నేరాలను తగ్గించడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నానని, అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టి రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు వంటివి చాలా వరకు తగ్గాయన్నారు. రానున్న సోమవారం ఫిర్యాదుల మదనపల్లి కార్యాలయంలో స్వీకరించే అవకాశం ఉంటుందని జిల్లా ప్రజలు గుర్తించాలన్నారు. రాయచోటి ప్రజల మనోభావాలను గౌరవిస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. రాయచోటి ప్రజల నిరసనలు, ఆక్షేపణలు శాంతియుతంగా ప్రభుత్వానికి తెలుపుకోవాలని సూచించారు. నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా 31 తారీఖు రాత్రి రోడ్లపై ఇతరులకు ఇబ్బందులు కలిగించేలాగా న్యూసెన్స్ చేయకూడదని హెచ్చరించారు. 10 గంటల తర్వాత ఎవరూ కూడా కనపడకూడదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్ యాక్సిడెంట్స్ వరకు వస్తే మనకి ఉన్న హైవేస్, రీసెంట్ గా వేసిన హైవేస్ కానీ, అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న హైవేస్ కానీ, మన జిల్లాలో ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్ కి పైగా నేషనల్ హైవేస్ ఉన్నాయి. దానిలో 70% యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఆ యాక్సిడెంట్స్ కి ముఖ్య కారణం ఓవర్ స్పీడింగ్ అండ్ ఓవర్టేక్ చేసే సమయంలో మధ్యలో డివైడర్ లేకపోయిన కారణం వల్ల ఆపోజిట్ వెహికల్ ని గుద్దడం వల్ల అండ్ స్ట్రీట్ లైటింగ్ లేని దగ్గర ఈ పెడెస్ట్రియన్స్ చనిపోవడం వల్ల చాలా శాతం యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. దాన్ని కూడా కట్టేయడానికి మన డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలో మనం కలెక్టర్ సార్ మరియు అదర్ ఆర్ఎండ్బి ఆఫీసర్స్, హైవే ఆఫీసర్స్తో మాట్లాడి ప్రికాషన్స్ తీసుకోవాల్సినవన్నీ కూడాను డిస్కస్ చేస్తున్నాము. అవన్నీ కూడాను ఈ సంవత్సరంలో ఇంప్లిమెంట్ చేసి రోడ్ యాక్సిడెంట్స్కి బాగా కట్టేలు చేస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ ప్రాపర్టీ అఫెన్స్కి వచ్చేసరికి మనకి రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీట్స్ అందరి మీద కూడా, ప్రీవియస్ ప్రాపర్టీ అఫెండర్స్ మీద కూడా మనం నిఘా ఉంచడానికి నైట్ బీట్స్లోని ఎవ్రీడే ఈచ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా రొటేషన్ బేసిస్ మీద వివిధ ప్రాపర్టీ అఫెన్స్ని నైట్ టైం ర్యాండమ్గా చెక్ చేయడం జరుగుతున్నది. దానివల్ల ఈ వచ్చే కాలంలో 100% ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా తగ్గుతాయని ఆశిస్తున్నాము. అండ్ ఫర్దర్గా వాళ్ళ మీద చెక్ ఉండడానికి అండ్ కొత్తగా ప్రాపర్టీ అఫెన్స్ చేయడానికి, డిటరెన్స్ క్రియేట్ చేయడానికి మన జిల్లా వ్యాప్తంగా ఆల్రెడీ ఒక 12,000 CCTV కెమెరాస్, బోత్ గవర్నమెంట్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ కెమెరాస్ అన్ని కూడా పెట్టడం జరిగింది. వీటన్నింటినీ కూడా ఒకసారి వాటి హెల్త్ చెక్ చేసుకొని అన్నీ కూడా ఫంక్షనల్ కండిషన్లో ఉండేలాగా ఎన్షూర్ చేసుకొని వాటినన్నింటినీ కూడా మనం లైవ్లోకి తేగలిగితే ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా తొందరగా డిటెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఈజీగా ట్రేస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అది కూడా ఈ సంవత్సరం మనం చేపడతాం. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఫ్యూ ఇంపార్టెంట్ కేసెస్ జరిగినాయి లాస్ట్ 1 yearలో. 2 టెర్రరిస్ట్ కేసెస్ని మనము